ఈ వీడియోలో మనం ఎజైల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎజైల్లో మనం ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం అనమాట, అదర్ దాన్ ప్రాసెసెస్ అండ్ టూల్స్. సో గుడ్డిగా మనం ప్రాసెస్ అండ్ టూల్స్ యూస్ చేసుకొని మన ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ని ఫాలో చేయమన్నమాట. ఇక్కడ ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్, దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ ఉంది చూసారా, బై యూజింగ్ మీటింగ్స్. సో దట్స్ హౌ విల్ ఇంప్లిమెంట్ ఇన్ దిస్ ఎజైల్. అండ్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ కంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ని మనం ఎక్కువ నమ్ముకుంటాం ఈ ఎజైల్లో. లైక్ మన అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది డెమో ద్వారా మనం ఈచ్ స్ప్రింట్ మీటింగ్లో చెక్ చేసుకుంటాం. కానీ సో జస్ట్ సింప్లీ ఒక కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ చూసుకొని దాన్ని బట్టి మనం మన అవుట్పుట్ ఎంతవరకు వెళ్ళిందని జడ్జ్ చేయమన్నమాట. సో ఇట్ డజంట్ మీన్, వన్ మోర్ టైమ్ ఐఎమ్ సేయింగ్, ఇట్ డజంట్ మీన్ మనం కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయం కాదు. ఖచ్చితంగా మనం కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ ఆల్సో వీ విల్ ప్రిపేర్. సో అలాంగ్ విత్ ఇట్ వర్కింగ్ సాఫ్ట్వేర్ను కూడా మనం డెమో ద్వారా కన్సిడర్ ఎక్కువ చేసుకుంటాము. అదర్ దాన్ డాక్యుమెంటేషన్ విల్ కన్సిడర్ వర్కింగ్ సాఫ్ట్వేర్. సో మీకు క్వశ్చన్స్లో రావచ్చు, ఈ ఎస్ఐల్లో కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ చెయ్యరు, ఓన్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే చెక్ చేసుకుంటారు, మీరు అసలు డాక్యుమెంటేషన్ చేయకుండా ఓన్లీ మీ ప్రాజెక్ట్ కోడ్ ఒకటే రాసుకుంటారు, దాన్ని ఒకటే డెవలప్ చేసుకుంటారు అనేది అంటారు. సో మీరేం చెప్పాలంటే, నో, యూ విల్ డూ డాక్యుమెంటేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాజ్ వెల్. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎజైల్. అండ్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోసియేషన్, లైక్ ఈ కాంట్రాక్ట్కి ఇంత బిల్ అయింది అని చెప్పి మనం డీల్ మాట్లాడుకునే దానికంటే మనం ఏం చేస్తామంటే, ఇంటరాక్షన్ అనేది అవుతుంది కాబట్టి, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం, సో నాకు ఈ ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే ఇంత బడ్జెట్ అయింది, ఇంత బడ్జెట్ అయింది అని చెప్పి మనం అప్రోచ్ అవుతాం. కానీ లైక్ కస్టమర్ కొలాబరేషన్ చేస్తాం కానీ నెగోషియేట్ చేయం. సో ఇనీషియల్గా మనకి ఇంత కావాలి అండ్ దట్స్ ఇట్. సో లైక్ దట్ నో నెగోషియేషన్స్ ఆర్ దేర్. అండ్ సో ఇన్ దిస్ మనం ఒక ప్లాన్ ఫాలో అయ్యేదానికంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేది దేనికంటే రెస్పాండింగ్ టు చేంజ్. సో క్లయింట్ మనకి ఇప్పటివరకు అయిన ప్రాజెక్ట్లో మన మీటింగ్లో చెప్తారనమాట. సో దిస్ ఇస్ ద అవుట్పుట్, వాట్ డూ యూ సే అన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక అవుట్పుట్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో ఒక చేంజ్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఆ చేంజెస్ని మనం వాట్ డూ వీ డూ ఇస్ విల్ సింప్లీ ఎలా మనం ఎలా రెస్పాండ్ టు చేంజ్ అండ్ ఎలా అప్డేట్ చేయాలనే దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. అదర్ దాన్ మీరు నాకు ఇచ్చిన ప్లాన్ ఇది, సో నేను ఇదే ఫాలో అవుతాను అనే స్ట్రిక్ట్ రూల్స్ కాకుండా సో ఇలా ఫాలో అవుతాం. సో సిన్స్ మనం వీటికి వాల్యూ ఇవ్వటం వల్ల ఎజైల్లో, అదర్ దాన్ దీస్, మనకేమవుతుందంటే క్లయింట్ తోటి ఇంటరాక్షన్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మన ప్రోడక్ట్ ఆర్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ బాగా పెరిగి ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట రియల్ టైంలో. సో దట్స్ అబౌట్ దిస్ ఎజైల్ వాల్యూస్.